కుర్మ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కులగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎందుకంటే కుర్మలను ఇప్పటికే చాలా ఆహ్, సంస్థలు, అలాగే పార్టీలు తక్కువ చేసి చూపిస్తున్నాయి. అసలు కుర్మలు తెలంగాణలో లేరు అన్నది కూడా చిత్రీకరించేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మనం బీసీల్లో భాగమైనటువంటి బీసీబీ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులం మనం. సో మనం స్వార్థ రాజకీయాలకు మనం బలి కావద్దు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క కులగణనలో పాల్గొనొద్దు అని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల కోల్పోయేది ఎవరంటే రేపు మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు గూడా ఆహ్, ఈ యొక్క బలం ఎక్కడైతే కరెక్ట్ లెక్కలు లేకపోతే మనకు రావాల్సినటువంటి అనేక ప్రతిఫలాలను కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనకు రావాల్సినటువంటి హక్కులు గూడా మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మన్ని మిగతా మిత్రులతోటి అంటే యాదవ సోదరులతోటి కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కుర్మా అని చెప్పేసి దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరు ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పాల్గొనకపోతే దీంట్లో పాల్గొనండి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే రాబోయేది బీసీ కాలం. ఇప్పటికే చాలామంది చైతన్యం అవుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో మనం గూడా ఎవరికి ఏం తక్కువ కాదని చూసుకుందాం. మనం అన్ని కులాలకు సపోర్ట్ చేసుకుంటేనే మన కులం యొక్క మన గురించి మనం ముందుకెళ్ళి మన హక్కులు, మనకు రావాల్సినటువంటి రాబడులు, మనకు కావాల్సినటువంటి ప్రతిఫలనందు కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంది. మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం మనందరం పనిచేద్దాం. ఈ కులగణనలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.